ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటే రుక్మిణి అయితే అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే రుక్మిణి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. రుక్మిణి, నువ్వు ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళావా బయటికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే అవును సుందర్, వెళ్ళాను అని చెప్పి అంటుంది. అది నాకు కావాల్సింది అదే. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాధ ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఇలా అడుగుతున్నారు శ్యామ్ సార్ అని చెప్పి వాళ్ళంతా కూడా శ్యామ్ వైపు చూస్తూ ఉంటారు. ఇక శ్యామ్ చూసిన విషయం ఏంటంటే అక్కడ నైట్ అయిపోయింది. రుక్మిణి ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళతో డీల్ కుదుర్చుకుంది. ఓకే డన్ అని చెప్పి వాళ్ళతో డీల్ కుదుర్చుకొని అక్కడి నుండి వచ్చేసింది. ఇక చెప్పు రుక్మిణి, ఎవరితో మాట్లాడావని చెప్పి శ్యామ్ అడుగుతూ ఉంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి రుక్మిణి అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది చూసి శ్యామ్ అయితే ఆగు, నిన్నే అడిగేది అని చెప్పి గట్టిగా నెట్టుతాడు రుక్మిణిని. అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా లేచి నిలబడతారు. లేచి నిలబడగానే రుక్మిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, చెప్తావా లేదా అని చెప్పి శ్యామ్ అయితే రుక్మిణిని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.